Now devotional mode. Garuda Gavana Tava Charan కమలమే మనసు తత్వమనిత్యం మనసు తత్వమనిత్యం మమత. Wow. Let's go inside. ప్రసాదం కోసం ఎంతమంది వస్తారు? క్యారెట్ పోయింది గాయ్స్. కోజులమ్మా. Hi guys, welcome back to my channel. I'm back with another video. Yeah, let's start. ఈరోజు మనం వచ్చింది తెలంగాణలో చాలా ఫేమస్ అండ్ డివైన్ ప్లేస్ యాదగిరిగుట్ట. సో లెట్స్ స్టార్ట్ టుడే స్పిరిచువల్ జర్నీ. How is my outfit? A simple cotton saree with full sleeve black t-shirt and ponytail, a long earrings. And this is my outfit. ఎలా ఉంది? బాగుందా? Let me know in my comments. వావ్, ఫస్ట్ లుక్లోనే మైండ్ కామ్ అయిపోతుంది. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా గ్రాండ్గా ఉంటుంది. స్టోన్ వర్క్, ఎవ్రీథింగ్ ఇస్ నెక్స్ట్ లెవెల్. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట ఆల్మోస్ట్ 60-65 కిలోమీటర్స్ ఉంది. వీకెండ్ అయితే కొంచెం రష్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ ట్రావెల్ చేస్తే క్లైమేట్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఏదో తిరుపతి కొండ ఎక్కినట్టుంది. ఓ మై గాడ్, ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్. ఈ టెంపుల్ లార్డ్ లక్ష్మీ నరసింహస్వామికి డెడికేటెడ్. ఇక్కడ విష్ణు అవతారం వెరీ పవర్ఫుల్ అని నమ్మకం. అండ్ మనం ఇక్కడ ఎంటర్ అయిపోయినాం. దర్శనం ప్రాసెస్ చాలా వెల్ ఆర్గనైజ్డ్గా ఉంది. క్యూ లైన్స్ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇన్సైడ్ టెంపుల్ వైబ్ టోటల్లీ పాజిటివ్ ఎనర్జీ. ఫోన్స్ అలౌ లేదు, బట్ ఇన్సైడ్ ఫీల్ చేసిన పీస్ మాత్రం అన్ఫర్గెటబుల్. అండ్ ఇక్కడ మేము వచ్చింది వీకెండ్లో కాబట్టి చాలా రష్ ఉన్నారు. ఎక్కడ చూసినా రష్ కనిపిస్తూనే ఉంది. బ్రేక్ దర్శనం రన్నింగ్, మేము ఎగ్జాక్ట్గా సన్సెట్ టైంకి వెళ్ళినాం. ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ వ్యూ. ఇక్కడికి స్వర్గంకి వచ్చిన ఫీలింగ్ ఉంది. 300 దర్శనానికి వచ్చేస్తాం. చూడండి ఎంత బాగుందో, డైరెక్ట్ గర్భగుడిలో. అండ్ ఇక్కడ దర్శనం అయిపోయాక ఫోన్స్ కలెక్ట్ చేసుకొని ఈ బ్యూటిఫుల్ పాయింట్కి వచ్చేసాము. టాప్ నుంచి సన్సెట్ రిఫ్లెక్ట్ అవుతుంటే చాలా బాగుంది. ఆరెంజ్ కనిపిస్తున్నాం కాబట్టి ఇంకొన్ని ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని, అండ్ టెంపుల్ టాప్ నుంచి వ్యూ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. హిల్ టాప్లో ఫ్రెష్ ఎయిర్, డివోషనల్ చాంట్స్, మైండ్ కంప్లీట్ రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఆర్కిటెక్చర్ మాత్రం సూపర్ ఉంది. ఇండియాలో టాప్ క్లాస్ టెంపుల్ డిజైన్స్లో ఇదొకటి అనిపిస్తుంది. అంత డీటెయిలింగ్గా క్లీన్గా ఉంది. పీపుల్ బిలీవ్ ఈ ప్లేస్లో ప్రే చేస్తే ఫియర్, స్ట్రెస్, నెగిటివిటీ అన్నీ డ్రాప్ అవుతాయి. అండ్ హానెస్ట్లీ వైబ్లో ఎంటర్ అయ్యాక యూ ఫీల్ ఇట్ కంపల్సరీ. మేము బ్రేక్ దర్శనం వల్ల గర్భగుడి లోపలికి వెళ్ళినాం. ఆల్మోస్ట్ 5 minutes ఉన్నాం. ఇట్స్ సో స్పెషల్ అండ్ బ్లెస్డ్ టు బీ హియర్ అండ్ ఇట్స్ సో పీస్ఫుల్ అండ్ యా గుడ్. మీ అందరి కోసం కొన్ని టిప్స్. ఎర్లీ మార్నింగ్ విజిట్ చేస్తే బెస్ట్ టైం. ట్రెడిషనల్ డ్రెస్ రికమెండెడ్. వాటర్ బాటిల్ క్యారీ చేయండి. ఫోటోస్ ఓన్లీ అలౌడ్ ఏరియాస్లో మాత్రమే తీసుకోండి. స్ట్రేట్గా చెప్పాలంటే యాదగిరిగుట్ట ఈజ్ నాట్ జస్ట్ ఎ టెంపుల్, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఫ్యామిలీతో వస్తే సూపర్, సోలో వస్తే మైండ్ రీసెట్, స్ట్రెస్తో వస్తే పీస్తో రిటర్న్. ఓవరాల్గా చెప్పాలంటే ఫ్యామిలీ ట్రిప్ కోసం పర్ఫెక్ట్ ప్లేస్. మీరు కూడా ఇక్కడికి వచ్చి ఈ డివైన్ వైబ్ని ఎక్స్పీరియన్స్ చేయండి. డోంట్ మిస్ ఇట్. ఇక్కడ అన్నదానం ఫెసిలిటీ కూడా ఉంది. సింపుల్ ఫుడ్ బట్ వెరీ సాటిస్ఫైయింగ్. హైదరాబాద్ నుంచి 1 ట్రిప్లో 2 పవర్ఫుల్ డివోషనల్ ప్లేసెస్. ఓకే, నెక్స్ట్ స్టాప్ స్వర్ణగిరి టెంపుల్. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ లిటరల్లీ గోల్డెన్గా షైన్ అవుతుంది. మేము ఇక్కడ స్పెషల్ దర్శనానికి టికెట్ తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోయాం. అండ్ లాస్ట్లో కొన్ని ఫొటోస్, కొన్ని పిక్చర్స్ మనకి కంపల్సరీ కదా. అండ్ ఇక్కడ నేను హాయ్ చెప్తున్నా, చాలా క్యూట్గా ఉన్నాను. అండ్ ఫుల్ రష్ ఉన్నారు ఇక్కడ. నాకు ఇక్కడ అనిపించింది ఏంటంటే యాదాద్రి ఈజ్ పవర్ఫుల్ డివోషనల్ వైబ్స్.
ఇక్కడ స్వర్ణగిరి ఏమో పీస్ఫుల్ గోల్డెన్ ఎనర్జీ, రెండిటిని ఒకేసారి విజిట్ చేయడం ఇస్ టోటలీ విన్. వన్ డే ట్రిప్లో మైండ్, హార్ట్, సోల్ ఫుల్ సాటిస్ఫాక్షన్ అయిపోతాం. ఇదొక మెగా డివోషనల్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. See you all in the next vlog friends. Jai Narasimha Swami and Jai Swarnagiri. Done for the day. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.